సిఏ రామయ్య కాల్ చేసినప్పుడు ఆయన అన్నాడు, బాబు ఇట్లా మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి నీ మీద కేసు పెట్టారు అన్నాడు. మోహన్ బాబు యూనివర్సిటీకి నాకు సంబంధం ఏంటండి, ఎవరు పెట్టారు కేసు, ఏమని పెట్టారు అంటే 2 సెక్షన్స్ చెప్పినాడు, 66E and 67IT యాక్ట్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది మీద, నువ్వు రావాల్సి ఉంటుంది అంటే ఇప్పుడే రావాలంటే రావాలి, రేపు పొద్దున వస్తా కదా సార్, ఎవరైనా లేట్ అయింది కదా ఇప్పుడు అంటే సరే రేపు పొద్దున రాపో అన్నాడు. నాకు లా పైన అసలు ఇప్పుడు కేసులు లేవు, నా పోలీస్ స్టేషన్ కానీ లాయర్ దగ్గర పోవాల్సిన అవసరం నాకు ఎప్పుడు రాలేదు. సో యాజ్ అ కామన్ మ్యాన్ నాకు లా తెలియదు కాబట్టి సరే ఓకే సార్ రేపు పొద్దున వస్తానని చెప్పాను. ఈ లోపల వాళ్ళు పెట్టిన సెక్షన్స్ ఏంది చెక్ చేద్దాం అసలు అనేది చెక్ చేశాను సార్. 66E అంటే ఒక మనిషి యొక్క ప్రైవేట్ పార్ట్స్ని, ఇప్పుడు గూగుల్లో చెక్ చేయమనండి, ఒక మనిషి యొక్క ప్రైవేట్ పార్ట్స్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి పెట్టే సెక్షన్ అంట. ఓకే, మంచి విష్ణు గారు ప్రైవేట్ పార్ట్స్ నేను ఆడ చూసినాను, దాన్ని నాకు పబ్లిష్ చేయాల్సిన అవసరం నాకే ఉంటుంది, పోయి ఆయన నేను చూస్తాను. తర్వాత సరే ఏదో పెట్టారు ఇల్లు, తర్వాత సెక్షన్ చూద్దాం అనేది 67IT యాక్ట్. అది ఒక మనిషి యొక్క పాన్ వీడియోలు, ఒబ్సీన్ మెటీరియల్స్ ఎలక్ట్రానిక్ ఫామ్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి పెట్టే సెక్షన్ అంట. మంచి విష్ణు పాన్ వీడియోలు, మంచి విష్ణు ప్రైవేట్ పార్ట్స్ నేను ఎక్కడ పబ్లిష్ చేసినాను కానీ అదేనా మెన్షన్ చేసి మీకు చూపిస్తాను సార్. దీనిలో మీకు నా మీద ఎఫ్ఐఆర్ కాపీ, ఎఫ్ఐఆర్ ఫస్ట్ రిజిస్టర్ అయిపోయిన ఎఫ్ఐఆర్, ఈ పైన ఉండేది ఎఫ్ఐఆర్ కాపీ. ఓకే, దాంట్లో పెట్టిన సెక్షన్స్, దాని కింద గూగుల్లో ఆ సెక్షన్స్ పెడితే గూగుల్ చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఎందుకు పెడతారు అని చెప్పేసి ఒక కామన్ మ్యాన్గా అదే చెక్ చేస్తాం కదా బ్రో. అవును.